హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. సో మీ అందరికీ తెలిసిన ప్రతిరోజు కూడా మనం ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూ వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. మీకు కనుక పూర్తిగా థియరిటికల్ క్లాసెస్ ఏపీ హిస్టరీకి సంబంధించి మీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే వాళ్ళకి కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది. 349కి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి మీకు థియరీ అండ్ వీడియో క్లాసెస్ కమ్ము మీకు మెటీరియల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలాగే 199కి ఏపీ హిస్టరీ ఉంది, 199కి పాలిటీ ఉంది, ఇండియన్ ఎకానమీ కూడా 199. అలాగే ఎనీ టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ మీరు ఏపీ హిస్టరీ అవ్వచ్చు, పాలిటీ అవ్వచ్చు, ఎకానమీ అవ్వచ్చు, ఎనీ కైండ్ ఆఫ్ టెస్ట్ సిరీస్ కెన్ బి టేకెన్ అట్ ఓన్లీ 99 రూపీస్ అలాంగ్ విత్ కరెంట్ డేటా బిడ్ బ్యాంక్ అనమాట. ఎకానమీ అయినా పాలిటీ అయినా సరే. ఏపీ హిస్టరీ అయితే మీకు టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, కింద డిస్క్రిప్షన్లో బాలు ఐక్యూ యాప్ లింక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. దాని ద్వారా మీకు అన్ని రకాల ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడతాయి. ఎందుకంటే కమింగ్ డేస్లో మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కూడా మనకి జాబ్ క్యాలెండర్లు అయితే మనకి ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. మొట్టమొదటి వితంతు పునర్వివాహానికి ధన సహాయాన్ని చేసింది ఎవరంట? ఓకేనండి, మనకి రాజమండ్రిలో జరిగింది మొట్టమొదటి వితంతు పునర్వివాహం. భారతదేశంలో కాకుండా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే, ఎందుకంటే భారతదేశంలో అయితే మనకి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు చేయించడం జరిగింది 1856 డిసెంబర్ 7న. మరి ఒకసారి చూద్దామండి. రఘుపతి వెంకటరత్న నాయుడు, గురజాడ అప్పారావు, పైడా రామకృష్ణ అండి, జయంతి రామయ్య అండి. పైడా రామకృష్ణ గారండి, ఈయన యాక్చువల్లీ కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యాపారస్తులు అనమాట. ఈయన అనమాట ధన సహాయం చేయడం జరిగింది. మరి ఎప్పుడు జరిగింది సార్ అని అంటే నెక్స్ట్ క్వశ్చన్ అదే అనమాట. యాక్చువల్లీ చూద్దాం. చూడండి, ఆంధ్రాలో మొట్టమొదటి వితంతు పునర్వివాహం రాజమండ్రిలోని తన ఇంటి వెనకాల ఆనంద ఉద్యాన మండపంలో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఏ రోజున జరిపించారు? ఎప్పుడు జరిగింది అసలు? 1881 డిసెంబర్ 11, డిసెంబర్ 12, డిసెంబర్ 14, 16 అంటే డిసెంబర్ 11 అండి. 1881 డిసెంబర్ 11 జరిగిందనమాట. గోకులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ. ఓకేనండి, ఆవిడ అసలు పేరు వచ్చేసి గౌరమ్మ అనమాట, సీతమ్మగా మార్చారనమాట ఆ టైంలోని. ఓకే, మరి గోకులపాటి శ్రీరాములు మరియు సీతమ్మ దంపతులకు జరిగిందనమాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం, అంటే విడో రీమ్యారేజ్ జరిగింది. ఇన్ఫ్యాక్ట్ భారతదేశంలో ఒక అఫీషియల్ విడో రీమ్యారేజ్ యాక్ట్ అయితే మనకి 1856లో వచ్చింది, డల్హౌసీ టైంలో. ఎందుకంటే ఇండియాలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వితంతు పునర్వివాహాల కోసం గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించినటువంటి అభివృద్ధి కోసం, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం కోసం అనమాట పోరాటం చేసినటువంటి వ్యక్తి అతను. ఛాంపియన్స్ ఆఫ్ ఉమెన్ అంటారు అతను యాక్చువల్లీ. మరి అలాగే దక్షిణ భారతదేశంలో ఆ విధంగా మహిళల కోసం పాటుపడిన వ్యక్తిగా కందుకూరి వీరేశలింగం గారిని గుర్తించి అతను దక్షిణ భారతదేశ విద్యాసాగరుడు, లేదంటే సౌత్ ఇండియన్ విద్యాసాగర్ అని బిరుదిచ్చింది ఎవరంటే మహదేవ గోవింద రనడే అని అతను ఇచ్చారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఎంజి రనడే గారు కూడా వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ బ్రహ్మ సమాజ్ అనమాట. ఎందుకంటే బ్రహ్మ సమాజ్లో ఈయన ఉన్నారు. ఎవరెవరు? దేశరాజు పెదబాపయ్య గారు, రఘుపతి వెంకటరత్న నాయుడు గారు, కందుకూరి వీరేశలింగం గారు. ఈ ముగ్గురిని కలిపి బ్రహ్మ సమాజ త్రయంగా చెప్తారు యాక్చువల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సాంస్కృతిక పునరుజ్జీవనం టాపిక్లో నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ కాంటెక్స్ట్ అంతా కూడా. మరి చూడండి, నెక్స్ట్ గోన గన్నారెడ్డి పుస్తకాన్ని ఎవరు రాశారు? గోన గన్నారెడ్డి ఎవరు మనందరికీ తెలుసును. మనకి కాకతీయుల కాలంలో ఉంటారు, రుద్రమదేవి కాలంలో వస్తారు మనకి. యాక్చువల్లీ మనకి బయోపిక్లో కూడా చూపించారు మనకి గుణశేఖర్ గారు, అల్లు అర్జున్ గారు అనమాట ఈ క్యారెక్టర్ వేయడం జరిగింది, గోన గన్నారెడ్డి క్యారెక్టర్. అలాగే గోన బుద్ధారెడ్డి వచ్చినప్పుడు ఏంటంటే రంగనాథ రామాయణం రాశారు గోన బుద్ధారెడ్డి. మరి ఒకసారి చూద్దాం ఎవరు రాశారు ఈ పుస్తకం. అడవి బాపిరాజు, బసవరాజు అప్పారావు, పింగళి లక్ష్మీకాంతం, తెన్నేటి విశ్వనాథం అండి. సో రాసింది మనకి అడవి బాపిరాజు గారు రాయడం జరిగిందండి. మరి మిగతా కూడా చూద్దామండి. అడవి బాపిరాజు గారు గోన గన్నారెడ్డి రాశారు, బసవరాజు అప్పారావు గారు వచ్చేసి బసవరాజు గేయాలు రాశారు, పింగళి లక్ష్మీకాంతం గారు ఆంధ్ర సాహిత్య చరిత్ర రాశారు, తెన్నేటి విశ్వనాథం గారు నవజీవనం మరియు కలవరింతలో తత్వమసి రాశారు. తెన్నేటి విశ్వనాథం గారు అనగానే మీ అందరికీ ఐడియా ఉంటుంది ఏంటంటే తెన్నేటి విశ్వనాథం గారు మనకు వచ్చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటటువంటి ఒక నినాదాన్ని ఇవ్వడం జరిగిందనమాట స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఉద్యమంలోని. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చీరాల పేరాల వనవాసం అనే పుస్తకాన్ని రచించింది ఎవరంట? చీరాల పేరాల వనవాసం ఎవరు రాశారు? పేసపాటి నారాయణ శాస్త్రి, ఎర్రమల్లి నరసింహరావు, కొండ వెంకటప్పయ్య, త్రిపురనేని రామస్వామి చౌదరి అండి. పేసపాటి నారాయణ శాస్త్రి గారు రాశారండి. పేసపాటి నారాయణ శాస్త్రి గారు అనమాట దీన్ని రచించడం జరిగింది. చీరాల పేరాల అనగానే మనకి ఏంటండి అంటే ఈ ఉద్యమం అనేది ఎక్కడ జరిగింది? చీరాల పేరాల ఉద్యమం అనేది మనకి ఎక్కడ జరిగిందంటే ఏ టైంలో జరిగిందంటే మనకి సహాయ నిరాకరణ కాలంలో జరిగిందనమాట. యాక్చువల్లీ సహాయ నిరాకరణ కాలంలో మనకి చీరాల పేరాల ఉద్యమం అనమాట జరిగిందండి. మరి అయితే మనకి పేసపాటి నారాయణ శాస్త్రి గారు మనకి రాయడం జరిగిందనమాట చీరాల పేరాల వనవాసానికి సంబంధించి. మరి అలాగే మిగతా ఆప్షన్స్ చూస్తే అల్లూరి సీతారామరాజు గారి యొక్క జీవిత చరిత్ర అయితే మనకి ఎర్రమల్లి నరసింహరావు గారు రాశారండి. సో ఎర్రమల్లి నరసింహరావు గారి పేరు విన్నప్పుడు ఏంటంటే మనకి నడింపల్లి నరసింహరావు గారికి గుర్తొస్తారు. సో నడింపల్లి నరసింహరావు గారు ఎవరంటే మనకి గుంటూరు కేసరి.
సైమన్ గోబ్యాక్ ఉద్యమం సమయంలో గుంటూరులో అనమాట సైమన్కి వ్యతిరేకంగా ఓకేనండి ఆ నినాదాలు చేయడంతో ఆయనకి గుంటూరు కేసరి అనే బిరుదు ఉంది. మరి నెక్స్ట్ ఆంధ్ర ఉద్యమం సృష్టి విచారం స్వీయ చరిత్ర రచించింది ఎవరండి మనకి కొండా వెంకటప్పయ్య గారు అండి. సో కొండా వెంకటప్పయ్య గారు కూడా మీ అందరికీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే ఆంధ్ర డిక్టేటర్గా చెప్తారు అతన్ని సాల్ట్ సత్యాగ్రహ టైంలో. అలాగే దేశభక్తి అనేటటువంటి బిరుదు కూడా ఉంది కొండా వెంకటప్పయ్య గారికి. నెక్స్ట్ కూని, శంభూక వధ, సోతపరణం రాసినవారండి మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు అండి. చాలా చాలా ఇంపార్టెంట్. త్రిపురనేని రామస్వామి చౌదరి గారు కూడా సాల్ట్ సత్యాగ్రహ టైంలో వేరే గంధం తెచ్చినాను వీరులు ఎవరో చెప్పండి అని చెప్పేసి అన్నారనమాట. మరి నేను మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, వేరే గంధం. గంధం అంటే ఏంటి? గంధం ఎలా ఉంటుందంటే పొడి కదా, సాల్ట్ కూడా పొడే. కాబట్టి ఏ సత్యాగ్రహం అంటే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు, చాలా నినాదాలు ఉంటాయి, ఏది ఎప్పుడు ఇచ్చారన్నది మనకు ఐడియా ఉండదు. కాబట్టి బేసికల్లీ ఏంటంటే నేను మీకు మొత్తం ఏపీ హిస్టరీ అంతా చాలా డీటెయిల్గా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెటీరియల్ని ఉపయోగించి మీకు అంతా నీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో మీకు ఎవరికైనా సరే కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. 99 రూపీస్కి మీకు ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్, బిడ్ బ్యాంక్ ఎనీ టెస్ట్ సిరీస్ అనమాట. అది మీకు ఏపీ హిస్టరీయా, ఇండియన్ ఎకానమీనా, ఇండియన్ పాలిటీయా, ఏదైనా సరే టెస్ట్ సిరీస్ కమ్ బిడ్ బ్యాంక్ మీకు 99 రూపీస్. ఎనీ వీడియో క్లాసెస్ 199. ఒకవేళ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కావాలనుకుంటే 349 అండి. చాలా మంచి కోర్స్ ఇది. ఎక్కువ మంది గ్రూప్ 2 మెయిన్స్ స్టూడెంట్స్ దీన్నే చూస్ చేసుకుంటున్నారనమాట. ఓకే, మరొకసారి మనం చూసినట్లయితే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఇవన్నీ అనమాట. నెక్స్ట్ అండి పాంచాల పరాభవం నాటకం యొక్క రచయిత ఎవరంట? పాంచాల పరాభవాన్ని ఎవరు రాశారు? దామరాజు పుండరీకాక్షుడు, గురజాడ అప్పారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, కందుకూరు వీరేశలింగం అండి. చూడండి, పాంచాల పరాభవం నాటకాన్ని రాసిన ఎవరంటే దామరాజు పుండరీకాక్షుడు అండి. మరి ఏ సందర్భంలో రాశారు అంటే ఇక్కడ నేను మీకు ఇచ్చాను చూడండి, జలియన్ వాలాబాగ్ మసాకర్. అంటే జలియన్ వాలాబాగ్ మసాకర్ని ఉద్దేశించి రచించినటువంటిది అనమాట. యాక్చువల్లీ మనకి జలియన్ వాలాబాగ్ సంఘటన మనందరికీ తెలుసును. రౌలట్ చట్టం అనేది అమల్లోకి వచ్చిన తర్వాత దాన్ని నిరసిస్తూ ఒక శాంతి సభ జరిగినప్పుడు 13th ఏప్రిల్ 1919లో ఓకే జలియన్ వాలాబాగ్ సంఘటన జరిగింది. దానికి గల కారకుడు ఎవరంటే జనరల్ డయ్యర్ అనమాట యాక్చువల్లీ. సో మరి జనరల్ డయ్యర్ని తర్వాత కాలంలో ఉద్దమ్ సింగ్ అనే వ్యక్తి చంపడం జరిగిందనమాట. 1914లో లండన్లో కాల్చి చంపడం జరిగిందనమాట. సో ఆ ఉదంతాన్ని అంతటిని కూడాను వివరిస్తూ ఒక సంఘటనని, జలియన్ వాలాబాగ్ సంఘటనని వివరిస్తూ మనకి పాంచాల పరాభవం పేరుతో రాశారనమాట దామరాజు పుండరీకాక్షుడు. ఓకేనండి, వాస్తవానికి దామరాజు పుండరీకాక్షుడు ఎవరంటే 1921లో ఒక సంస్థ ఏర్పడింది. దాని పేరు తిలక్ నాటక సమాజం అనమాట. ఈ తిలక్ నాటక సమాజానికి నాటకాలు రాశారనమాట యాక్చువల్. అందులో ఒకటి ఈ మనం ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో ఈ పాంచాల పరాభవం అనమాట. ఓకేనండి, దీంతో పాటుకు స్వరాజ్య సోపానం, స్వరాజ్య రథం, ఈ రెండు కూడా అతనే రాశారు. ఎందుకంటే స్వరాజ్య అనే పదం మనకి బాలగంగాధర్ తిలక్ బాగా పాపులారిటీ ఉన్నటువంటి, ఎందుకంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని నేను సాధించి తీరుతాను అన్నారు మనకి హోమ్ రూల్ లీగ్ ఉద్యమ సమయంలోని. సో మరి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడమ్మా, అమరావతి స్తూపాన్ని ఎవరు కనుక్కున్నారట? అమరావతి స్తూపాన్ని సిపి బ్రౌన్, కల్నల్ మెకంజీ, జాన్ షోర్ అండ్ థామస్ మన్రో అండి. చూడండి, ఇది కనుక్కున్నది వచ్చేసి మనకి కల్నల్ మెకంజీ అండి. 1797లో కనుక్కున్నారండి యాక్చువల్లీ. ఓకేనండి, 1797లో కల్నల్ మెకంజీ కనుక్కున్నది మనకి అమరావతి స్తూపం. మరి ఈ మన అందరికీ తెలిసిన అమరావతికి ఉన్న పేరు ధరణికోట లేదా ధాన్య కటకం. 19వ శతాబ్దం ప్రారంభంలో వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు దీనికి అమరావతి అని పేరు పెట్టారంట. ఓకేనండి, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనమాట దీనికి పెట్టిన పేరు. 19th సెంచరీలో అమరావతి అని పేరు పెట్టారు. శాతవాహనుల రాజు 2వ పులోమవ కాలంలో అమరావతిలో ప్రఖ్యాత అమరావతి స్తూపం నిర్మించబడింది వేదికలతో. తర్వాత కల్నల్ మెకంజీ దీన్ని కనుక్కున్నారండి. స్తూపం యొక్క అనేక పలకలు మద్రాసు, లండన్ మ్యూజియంలో కూడా తరలించబడ్డాయి. చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగాడు మనకి ఈ స్తూపాన్ని కనుక్కున్నది ఎవరని. నెక్స్ట్ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రాసింది ఎవరండి? విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఎన్జి రంగా, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథన్, చండ్ర రాజేశ్వరరావు అండి. చూడండి, విశాలాంధ్రలో ప్రజారాజ్యం పుస్తకాన్ని రాసింది ఎవరంటే మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారు రాశారండి యాక్చువల్లీ. ఓకేనండి, సో ఈయన 1952లో ఓకే విశాలాంధ్ర పత్రికను స్థాపించి విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రోత్సహించారు. అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, అంటే ఆంధ్ర మరియు తెలంగాణ కలిసి విశాలాంధ్రగా అనమాట ఓకే ఏర్పడాలని చెప్పేసి మనకి ఓకే చెప్పిన మెయిన్ ఎవరంటే మనకి కమ్యూనిస్టులు అనమాట ప్రతిపాదించారు వాస్తవానికి దీన్ని. అందులో మనకి పుచ్చలపల్లి సుందరయ్య గారు కూడా ఉన్నారనమాట. ఇతను విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే పుస్తకాన్ని రచించి ఆంధ్ర మరియు తెలంగాణలో తెలుగు వారికి విశాలాంధ్ర వల్ల ఏర్పాటు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి చెప్పడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ తర్వాత కాలంలో 1956లో మనకి ఫిబ్రవరి 20వ తేదీన ఓకే పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్కి ఏర్పాటు అవ్వడం జరిగిందనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ వద్దామండి. ఖడ్గ సృష్టి, గర్జించే రష్యా పుస్తకాలు ఎవరు రాశారంటే ఖడ్గ సృష్టి, గర్జించే రష్యా ఎవరు? మీ అందరూ తెలిసిన గద్దె లింగయ్య, శ్రీశ్రీ, సుబ్బారావు పాణిగ్రహ విద్వాన్ విశ్వండి శ్రీశ్రీ గారు రాశారండి యాక్చువల్లీ. ఓకేనండి, శ్రీరంగం శ్రీనివాస్ గారు ఓకే. సో శ్రీరంగం శ్రీనివాస్ గారు రచించారనమాట మహాకవి శ్రీశ్రీ. ఓకే, ఈయన తెలిసి మనందరికీ మహాప్రస్థానం చాలా పాపులర్ అవుతుంది. అలాగే నెక్స్ట్ అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బుబిల్ల, కాదేది కవితకు అనర్హం అంటూ రాయడం జరిగిందనమాట. మరి ఇతని పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతని యొక్క ఆత్మకథ అనంతం.
ఇతను వైజాగ్కి చెందిన వ్యక్తి, మహాకవి అనే బిరుదు ఉంది. మిరియాల రామకృష్ణ అనే వ్యక్తి శ్రీశ్రీపై సమగ్రమైనటువంటి పరిసరం అంటే కాంప్రహెన్సివ్ రీసెర్చ్ అనేది చేశారనమాట మిరియాల రామకృష్ణ అనే అతను. ఇతను నవలలు తీసుకుంటే పరిణయ రహస్యం, వీరసింహ, విజయసింహులు. ఇతని రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఓకే, సుప్తాస్తకులు, ఖడ్గ సృష్టి, ఓకే, చరమరాత్రి, సావిత్రి, సత్యవంతులు, గర్జించే రష్, ఇవన్నీ కూడా ఈయనకి సంబంధించినవి, శ్రీశ్రీకి సంబంధించినవి. అలాగే మనందరికీ తెలిసిన తెలుగు వీరలేవరా అనే పాట అల్లూరి సీతారామరాజు సినిమాలో రాయడం జరిగింది. దానికి నేషనల్ అవార్డు కూడా వచ్చిందనమాట సాహిత్యానికి. ఓకేనండి, 1930 వరకు ఈయన ఒక మంచి సెంటెన్స్ చెప్పారండి. ఏంటంటే 1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది, 1930 నుంచి నేనే దాన్ని నడిపిస్తున్నానని చెప్పి శ్రీశ్రీ పేర్కొనడం జరిగింది. సో ఈ శతాబ్దం నాది అని కూడా ప్రకటించడం జరిగింది శ్రీశ్రీ. చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఓకే, ఇవ్వండి ఈ రోజుకి సంబంధించి ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట. డెఫినెట్గా ఓకే, మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మీకు మంచి కంటెంట్ చాలా డీటెయిల్డ్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సింపుల్గా షార్ట్ కట్ వేలో చాలా ఎక్స్ప్లెనేషన్స్ మీకు ఉంటాయి. ఈవెన్ సబ్జెక్ట్లో మీరు వీడియో క్లాసెస్ చూసినా, ఎంసీక్యూ వీడియోలు చూసినా సరే. మరి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్లు 3 ఉంటాయి. మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి. ప్రస్తుతానికైతే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మన యాప్ ఉపయోగపడుతుంది. మనకి కమింగ్ డేస్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మనకి జాబ్ క్యాలెండర్స్ ఉన్నాయి కాబట్టి మీరు 199 తీసుకున్నా, 299 తీసుకున్నా, 399 తీసుకున్నా, 499 తీసుకున్నా, ఏ కోర్స్ అయినా సరే మీకు బెనిఫిట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.